15563. ఆయన గురించి స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్వామిగా అందరికీ తెలుసు ఆయన. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? పేరు చెప్పను కానీ దట్స్ అ వెరీ బిగ్ కంపెనీ. హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టారని చెప్పి మమ్మల్ని మోసం చేసి అమ్మకి టెన్షన్ వచ్చింది. అంటే ఇటు ఉంటాడో చచ్చిపోతారో అర్థం కాలేదు ఒక వారం దాకా. సో మీరు ఐ డ్రీమ్ లో కూడా యాక్టర్ గా వర్క్ చేశారని చెప్పి. అంటే ఐ డ్రీమ్ లో నేను ఏం చేయలేదని అడగండి, అన్ని చేశాను నేను. ఇట్స్ వెరీ గుడ్. అంటే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసిన కంపెనీ ఇది మనకి ఐ డ్రీమ్. ఎందుకు మీ ఓన్ గా ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు కదా? ఐ వాంట్ టు బికమ్ ఎ ప్రొఫెషనల్ యాక్టర్, నాట్ ఎ యూట్యూబ్ యాక్టర్. అంటే యూట్యూబర్స్ ప్రొఫెషనల్స్ కాదా? మీది లవ్ మ్యారేజ్ కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు 6 years. 6 years లో అంటే గొడవలు అయితూనే ఉంటది. అందరూ అంటుంటారు కదా గొడవలు అంటే ఎక్కువ అమ్మాయిలే పడతారని చెప్పి. బొంగు అంటారు. అబ్బాయిలు ఎదవలే కాబట్టి అమ్మాయిలు ట్రిగర్ అవుతారు. ఏదన్నా అట్లా ఒక ఛాన్స్ మీకు కాల్ వచ్చి తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ రాకపోవడం అట్లనే జరిగింది? ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తే కావాలని చెప్పాను అనుకుంటారు కానీ బట్ చాలా ఉంది. సో సూర్య దాంట్లో క్యారెక్టర్ అంటే ఎవరైనా రిఫరెన్స్ త్రూవా లేకపోతే ఎలా వచ్చింది? 2019తో అంతా ఆగిపోయింది. 2019 ఏదో సినిమా నాది రిలీజ్ అయింది, సరిగ్గా ఆడలేదు. కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను త్రిపుర. నేను కంప్లీట్ నా కెరీర్ అంటే బ్లర్ అనిపించింది నాకు. ఇందులోనే చచ్చిపోదాం అనుకున్నాను కదా, ఇప్పుడు ఎట్లా? డబ్బులు చేతిలో పైసా లేదు, పెళ్ళి అయిపోయింది. అప్పటికే మ్యారీడ్, పెళ్ళి అయిపోయింది. పక్కన ఒక ఆడపిల్ల ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నాను, కోవిడ్ ఉంది, చేతిలో పైసా లేదు. ఎట్లా చూసుకోవాలి ఆడపిల్ల? నన్ను నమ్ముకుని వచ్చిన ఒక ఆడపిల్ల. ఈ మ్యాడ్ మూవీ ఇలాంటి మూవీస్ మీకు బాగా సెట్ అయితే అలాంటి వాటికి ఎందుకు రాలేదు అనేది డైరెక్టర్కి ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనని చెడగొట్టే పక్కన 100 మంది ఉంటారు పక్కన. వద్దండి ఈ అబ్బాయి ఎందుకంటే ఒక్కో అబ్బాయిని పెట్టుకుంటాం. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాగా ఎందుకు మీకు నేను కనిపించట్లేదా, నేను యాక్టింగ్ చేస్తాను కదా ఎందుకు చేయను? హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ యాంకర్ త్రిపుర. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈ రోజు అయితే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఈసారి అయితే ఒక యాక్టర్తో వచ్చాను మీ ముందుకి. సో ఆయన గురించి స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్వామిగా అందరికీ తెలుసు ఆయన. సో ఈరోజు ఆయన పర్సనల్ లైఫ్ ఏంటి, కెరియర్ ఎలా ఉంది ఏంటి అనేది స్వామిని అడుగుదాం. హాయ్ శివ. రవి, శివ, తేజ, అంతే. ఇవి 3 డిఫరెంట్ నేమ్స్. అంటే మీ ఎప్పుడు అడగలేదా డాడీని, ఎందుకు నాన్న 3 పేర్లు తెచ్చి నాకే పెట్టారు, ఏదైనా ఒక్క పేరు పెట్టొచ్చు కదా అని చెప్పి? పెట్టిన తల్లిదండ్రులని పేరు ఎందుకు పెట్టారు అడుగుతావా? అంటే నేను అడిగా మా డాడీని. అంటే మా అమ్మ ఒక రీజన్ చెప్పింది. సోమవారం పుట్టానని చెప్పి శివుడు అంది. మార్నింగ్ 5:25 టైం పుట్టానంట నేను. ఎర్లీ మార్నింగ్ సూర్యుడు రవి అని సూర్యుడు వెలిగిస్తాడు కదా, తేజ. ఓకే, ఇలా అమ్మ చెప్పి రీజన్ చెప్పింది. ఏదో వినడానికి బాగుందమ్మా, మంచి స్టోరీలా ఉంది ఇది. తేజ ఎందుకు? సూర్యుడు వెలిగిస్తాడు కదా, తేజ అంటే వెలుగే కదా. ఓకే, రవి, శివ, తేజ. సో నీ వల్ల ఎంత మంది వెలుగు వచ్చారు? మరి మామూలుగా ఉంటుంది మనతో. సో మీ కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది సినిమా కెరీరా? సినిమా అయినా ఏదైనా. ఫస్ట్ మీకు యూట్యూబ్ ఛానల్ కదా ఉంది? నాకేం ఛానల్ లేదు. మీకేం ఛానల్? వేరే ఛానల్స్ లో పని చేస్తాను అంతే తప్ప నాకేం ఛానల్ లేదు. ఓకే, ఎందుకు మీ ఓన్ గా ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు? ఐ వాంట్ టు బికమ్ ఎ ప్రొఫెషనల్ యాక్టర్, నాట్ ఎ యూట్యూబ్. ఓకే, ప్రొఫెషనల్ గా మంచి ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి ఇండియాలో. అంటే యూట్యూబర్స్ ప్రొఫెషనల్స్ కాదా? అలా కదా, అంతే. స్ట్రక్ అయిపోవడం నాకు ఇష్టం లేదు చోట, అంతే. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, మీకు కూడా చెప్తున్నా. ఓకే, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? బీటెక్ వరకు మొత్తం అంతా నాకు ఊర్లోనే అయిపోయింది, ఎవ్రీథింగ్. అంటే బీటెక్ వరకు అమ్మ నాన్న హ్యాపీగా ఉండి బయటకు వెళ్ళిందే లేదు. తర్వాత బీటెక్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చా, ఏదో పొడి చేస్తానని చెప్పి మా నాన్న IESలో జాయిన్ చేశాడు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. చూసావు నువ్వు అబ్బా అన్నా. మా నాన్న కూడా నేను ఏదో పొడి చేస్తానని చెప్పి నేను జాయిన్ చేశాడు. పొడిచింది రేజ్ వచ్చిందిలే. సంవత్సరం అయిపోయింది, కోచింగ్ తీసుకున్నాను ఇక్కడ అబిడ్స్లో. ఏస్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, చాలా ఫేమస్. వీటికే కోచింగ్లు ఇస్తారన్నమాట సర్వీసెస్కి. సరిగ్గా రాలే, అంటే బాగా దానికి గట్టిగా చదవాలి, అంటే మన చదువు సరిపోలే. అది అయిపోయింది. తర్వాత ఢిల్లీలో నా పర్సంటేజ్ బేస్ మీద తర్వాత ఏదో ఉంటే అక్కడ జాయిన్ అయ్యాను. అది CBIP, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అని చెప్పి 1 year ట్రైనింగ్ అయింది. థర్మల్ పవర్ ప్లాంట్లో అయిందమ్మా ట్రైనింగ్. ఒక 2 months ఎక్కడైనా గట్టిగా ట్రై చేసి ఉంటే జాబు ఎక్కడ పోస్టింగ్ పడేది. మనకు జాండీస్ వచ్చింది. జాండీస్ వచ్చింది, ఇదేంటో దరిద్రం అనుకున్నాను నేను. అసలు ఢిల్లీ నుంచి తాడేపల్లి కూడా ఎలా వెళ్ళానో నాకు తెలియదు. నాకు ఎలా వెళ్ళాను, ఫ్లైట్ ఎక్కాను, అంతా ఏంటో అంత గజిబిజ్ అనమాట. ఫుల్ వామిటింగ్స్. జాండీస్ వస్తే ఎలా ఉంటుంది, నాకు వచ్చింది కొంచెం సివియర్ జాండీస్.
వచ్చాను. ఇంకా అమ్మకి టెన్షన్ వచ్చింది. అంటే ఇటు ఉంటాడో చచ్చిపోతాడో అర్థం కాలేదు. ఒక వారం దాకా నేను ఎలా ఉన్నానో నాకు కూడా తెలియదు. అమ్మకు ఫుల్ భయం. అమ్మకు మొత్తం తగ్గిన తర్వాత నాకు ఉద్యోగం అవసరం లేదు, ఏం అవసరం లేదు, నువ్వు ఎక్కడే ఉండు, నేను చూసుకుంటాను, వెళ్ళాల్సిన పని లేదు, కొడుకు బతికుంటే చాలు, నువ్వు పోయిన తర్వాత మేమే అవ్వాలి. నా అమ్మ వద్దని చెప్పేసింది ఉద్యోగం. అమ్మ పెద్ద ఉద్యోగాలు వస్తాయి అమ్మ, గవర్నమెంట్ అవసరం లేదు నాకు నా కొడుకు చాలు, నాకు ఈ ఉద్యోగాలు ఇవన్నీ నాకు తర్వాత. మా అమ్మకి అంత పిచ్చి నేనంటే. సరే మా నాన్న కూడా మా అమ్మకి సై అన్నాడు. నేనేమో తర్వాత తగ్గిన తర్వాత అమ్మ ఉద్యోగం చేయకపోతే ఎలాగమ్మా, నాన్న అందరూ అడుగుతారు కదా, అరే అదేంటి లవరాజు గారు మీ అబ్బాయి ఉద్యోగం చేయకపోతే ఎట్లాగండి, మగడాన్నకు ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రులు పేరు తీసుకురావాలి, సోది కబుర్లు బ్యాచ్ ఉంటుంది కదా. అలా అడిగితే అమ్మని రిక్వెస్ట్ చేసి హైదరాబాద్లో ఏదో కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి, 1 month అయిన తర్వాత కంపెనీ వాళ్ళు ఐపీపీ బోర్డు తిప్పేశారు, అవుట్ జంప్ వాళ్ళు. అసలు హైదరాబాద్లో వాళ్ళు బ్రాంచే పెట్టలేదు, అదొక బోగస్ కంపెనీ. పేరు చెప్పను కానీ దట్స్ అ వెరీ బిగ్ కంపెనీ, అది ఎంఎన్సీ. హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టారని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఒక ఎంప్లాయీస్ అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. బ్యాక్ డోర్ కాదు, త్రూ అక్కడ మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు, మేము ఇంటర్వ్యూ చేసాం, అంతా చాలా లీగల్గా జరిగింది, కానీ లీగల్గా మోసం చేశారు వాళ్ళు. అంటే మాకు తెలియకుండా మేము కూడా ఎదవలమే. చాలా మంది ఒక గొర్రెలు ఉంటారు, ఒక 600 మంది గొర్రెలు, అందరం జాయిన్ అయ్యాం పాపం తెలియక. అందరి దగ్గర 75,000 తీసుకున్నారు అందరి దగ్గర డిపాజిట్. నాకు అర్థం కాల, జాబ్ లో జాయిన్ అయినప్పుడు డబ్బులు అడగరుగా, అడిగితే వాళ్ళు అడిగితే మేము గొర్రెలు అందరం చెక్లు ఇచ్చేసి మొత్తం అందరం ఇచ్చేసాం డబ్బులు 75,000. నీట్ గా 1 month తర్వాత అయిపోయి పెట్టాడు జంప్ కంపెనీ. ఫస్ట్ మంత్ సాలరీ రాలా, వస్తే బాగుండు అనుకున్నాం, కనీసం ఆ 75,000 ఒక 30,000 అన్నా కొంచెం కవర్ అయ్యేది. రాలేదు, శాలరీ రాలేదు. ఆడు వెళ్ళిపోయాడు. ఆఫీస్ దగ్గర ఫుల్ అందరం గొడవలు, ధర్నాలు ఇవన్నీ చేసాం. పోలీసులు మీరు కొంచెం ఎక్కువ చేస్తే మేము అందరూ లోపల పెడతామమ్మా అన్నారు. దెబ్బకి అందరూ డిస్పర్స్ వెళ్ళిపోయారు. అందరూ అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయాం. ఇంకా కేసు అట్టే పోయింది. ఇదేంట్రా ఎక్కడికి వెళ్తున్నా కూడా ఈ దరిద్రం ఏంటి, మనకి ఉద్యోగం చేసే యోగం లేదు మనకి, నాకు అర్థమైపోయింది. ఉద్యోగం ఇంకా చేయలేనేమో అనుకుంటే హాస్టల్లో ఉన్నప్పుడు మేము అందరం కలిసి ఉండేవాళ్ళం. మేము అందరం నలుగురు, అభినయ్ అని ఒక వ్యక్తి. ఆయన ఫోన్ చేశాడు, ఇలా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను, ఇలా ఫ్రంట్ క్యారెక్టర్ ఉంది చేస్తామని అడిగాడు. సరే వేవరుసుకున్నాం, పని బట్టి లేదు, సరే ఏదో ఒకటి చేద్దాంలో, కెమెరా ముందు కనపడతాం కదని చెప్పి వెళ్ళా. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు తరుణ్ ఫ్రమ్ తెలుగు మీడియం, ఫ్రంట్ క్యారెక్టర్ చేశాను నేను. సరే చేసిన తర్వాత మంచి పేరు వచ్చింది, బాగుంది, అంటే యాక్టింగ్ చేయగలుగుతున్నానని చెప్పి నాకు అనిపించింది. 2014లో జరిగింది ఇది. తర్వాత మా అన్నయ్య బ్రేకప్ తర్వాత అని చెప్పి ఇంకో షార్ట్ ఫిల్మ్ తీసాడు, అందులో కూడా ఫ్రంట్ క్యారెక్టర్ చేశాను. సరే అది బాగుంది. 3వ షార్ట్ ఫిల్మ్ రాముడు అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, అది అందులో లీడ్గా చేశాను. లీడ్గా చేసి మన ప్రసాద్ లైఫ్లో ప్రీమియర్ వేసాం. గెస్ట్లందరినీ పిలిచాం, ప్రొడ్యూసర్లని, తర్వాత ఆర్టిస్టులని చాలా మందిని పిలిచాం. సినిమాలు ఎవరైతే పెద్దలను పిలిచి చూపించాం అనమాట. ఫుల్ విపరీతమైన అప్లాజ్ వచ్చింది కామెడీకి, అంటే నేను చేసిన కామెడీకి మొత్తం అంతా. ఆ రోజు డిసైడ్ అయ్యాను, నేను ఫాలో అవ్వాల్సిన ఫీల్డ్ అంటే చావైనా బ్రతికైనా సినిమాలోనే ఉండాలని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యాను. అంటే నేను ఫాలో అవ్వాల్సిన ఫీల్డ్ సినిమా, అంటే దిస్ ఈజ్ ద పాత్. అంటే ఎప్పుడు గోల్ అనేది ఎప్పుడు పెట్టుకోలేదు, బట్ ఆ రోజు పెట్టుకున్నాను. వెన్ ఎవర్ ఆ ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ పడిందో, నా గురించి ఒక మంచి అప్లాజ్ వచ్చిందో, అందరూ బాగుంది, నీ దగ్గర విషయం ఉంది అన్నారు, అప్పుడు ఫిక్స్ అయ్యాను. 2014లో జరిగింది ఇదంతా. సో ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు అంకుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? అంటే భయపడతారుగా, ఆబ్వియస్లీ భయపడతారు. ఎవరు సినిమా అనగానే అమ్మటే వచ్చేసి అందరికీ నెగిటివ్ థాట్సే ఫస్ట్. వద్దండి బాబు, ఎందుకండి సినిమా, అమ్మాయికైనా అబ్బాయికైనా అవసరం, ఉద్యోగం చేసుకోండి, చక్కగా పెళ్లి చేస్తాం, ఇదే ఉంటది. అంటే రొటీన్ లూప్ ఇదే తిరుగుతుంది అందరి మైండ్లో, నాట్ ఇన్ ద పేరెంట్స్ మైండ్, అదర్స్. ఎవరైతే పేరెంట్స్ దగ్గరికి వచ్చి మాట్లాడతారో వాళ్ళకి తిరుగుతుంది, ఎందుకంటే లవరాజ్ గారు మీ అబ్బాయిని అట్లాగా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి పాడు చేశారు, పాపం అవసరమా అంటే పట్టుకొచ్చండి, ఎక్కడైనా ఉద్యోగం చేయించండి, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచి ఉద్యోగం ఇప్పిస్తే ఏదో సోది. పాపం నాన్న అట్లాగా ఒక 3 years వరకు పాపం ఈ మాటలు ఫేస్ చేశాడు పాపం నాన్న అందరి దగ్గర నుంచి. ఏం సమాధానం చెప్తాం అంటే వచ్చిన వెంటనే మనకు ఇది రాదు, మనకు బ్రేక్ ఛాన్సే లేదు. ఓవర్ నైట్ లో బ్రేక్ వచ్చిందంటే ఎప్పుడో తొందరగానే పోతుంది, బట్ మనకు అది రాలా, ఆబ్వియస్లీ రాలేదు నాకు. మెల్లగా మనకంతా స్లో అండ్ స్టడీ అనమాట, టాటాయిస్ మనం మెల్లగా ఒకటొకటే మెట్టు పెట్టుకుంటూ పైకి వచ్చాను తప్పితే ఎప్పుడు ఓవర్ నైట్లో నేను ఎప్పుడు స్టార్ అయిపోలే. అంటే నాకు వచ్చిన బ్రేక్ కూడా 2014లో నేను వేసుకున్నాను. నేను ఏదైతే ఆ సీడ్ ఉంటుందో అక్కడ బీజం నాటాను నేను. మొన్న నాకు సూర్య అంటే 2021లో వచ్చింది. సీ ద స్పాన్ 7 years స్పాన్ ఇది. నా వర్క్ 2014 నుంచి స్టార్ట్ అయింది. 2021 ఇమీడియట్ గా నాకేం ఇమీడియట్ గా రైజ్ అయిపోయింది. అలా మా నాన్న పాపం చాలా మంది ఇబ్బంది పడ్డాడు పాపం. ఎప్పుడైతే ఆ సూర్య వెబ్ సిరీస్ వచ్చిందో
దెన్ మొత్తం ఈ ప్లేట్ తిరిగినట్టు అనిపిస్తాం అట్లాగా వెంటనే ఇలా తిరిగిపోయింది అనమాట. బళ్ళు వాడలు అవుతాయి, బళ్ళు అవుతాయి, అలా తిరిగిపోయింది. కెరీర్ మొత్తం మారింది. ఇప్పుడు అమ్మ నాన్న హ్యాపీ. అందరూ మా నాన్న దగ్గరికి వచ్చి లవరాజ్ గారు మంచి పని చేశారండి, మీ అబ్బాయిని మంచి పని. ఎప్పుడైతే ఆ నెగిటివ్ మాట్లాడినారో వాళ్ళే డాడీ దగ్గరికి వచ్చి మీ అబ్బాయి వచ్చినా చెప్పండి, మేము ఫోటో దిగుతామండి, మీ అబ్బాయి బాగా చేస్తున్నారు. సో అమ్మ నాన్న హ్యాపీ, నేను హ్యాపీ. సో ఫస్ట్ టైం తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అంటే పేమెంట్? 500. ఏదో కాలేజ్కి ఎక్కడో యాంకర్ ఊరికి వెళ్ళా, జస్ట్ క్యాజువల్గా కాలేజ్కి వెళ్ళి అక్కడ యాంకరింగ్ అందరితో డైలాగులు చెప్పించి సరదాగా వెళ్ళాం. అడిగితే ఒక మేడం అడిగితే వెళ్ళాను, 500 ఇచ్చారు అంత. ఫస్ట్ నా రెమ్యునరేషన్ అది. నా అంటే గౌరవంగా ఒక రెమ్యునరేషన్ తీసుకున్నానంటే 500. ఎనీథింగ్ ఈజ్ అంటే స్టార్టింగ్ 500 స్టార్ట్ అయింది నాకు నా జీవితం. ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కువ తీసుకున్నాను. ఎంత అంటే ఒక ఐఫోన్ కొనుక్కున్నంత? అంత ఐఫోన్ ఒక రోజుకి ఎవరిస్తారు? ఓకే, బాగానే ఉంది ఒక రోజులో. ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఆ రెస్పెక్ట్ అయితే వచ్చింది మనకి, అంటే అందరూ మెచ్చుకోదగ్గ అమౌంట్. సో మీరు ఐ డ్రీమ్ లో కూడా యాక్టర్ గా వర్క్ చేశారని చెప్పి, సో ఏమేమి కాన్సెప్ట్స్ తీసుకున్నారు? ఎవ్రీథింగ్. అంటే ఐ డ్రీమ్ లో నేను ఏం చేయలేదని అడగండి, అన్ని చేశాను నేను. ఐ డ్రీమ్ అనేది ఒక అప్పట్లో నాకు ఇట్స్ వెరీ గుడ్, అంటే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసిన కంపెనీ ఇది మనకి ఐ డ్రీమ్. మనకి 2017-18 నాకు ఫుల్ అనమాట. ఒక 200 వీడియోస్ ఇక్కడే చేశాను మోస్ట్లీ. నేను చేసుకుంటూ వెళ్ళా. అంటే ఇవన్నీ నాకు ఎట్లా పనిచేసినాయి అంటే ప్రాక్టీస్ అనమాట. ఎప్పుడైనా కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఆ మనిషికి తెలిసిపోద్ది. ఇప్పుడు ఆడ యాక్టర్ కాదంటే, లేకపోతే ఆడ యాక్టర్ అవుదాం అనుకుంటే, ప్రాక్టీస్ లేకపోతే కెమెరాకి అర్థమైపోద్ది. కెమెరాకి అర్థమైందంటే జనానికి అర్థమైపోద్ది నువ్వు సరిగ్గా చేయట్లేదు అని చెప్పి. నాకు ఆ ప్రాక్టీస్ అంతా ఇచ్చింది ఐ డ్రీమ్. ఎక్కువ వీడియోలు చేసే కొద్ది ఏంటంటే మనిషిలో ఆ భయం పోయి విపరీతమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆడికి ఏదైనా చేసేయగలుగుతాడు అన్న ఆ నమ్మకం నాకు ఇచ్చింది. అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. దీనికి ముందు శ్రేయస్ మీడియాస్ ఉంది. శ్రేయస్ మీడియాస్లో కూడా నేను పనిచేశాను. నేను చెంటపై నాకు ఛానల్ ఉండేది ఇదివరకు. అప్పుడు నాకు వాళ్ళు కూడా చిన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ప్రెసెంట్ రన్ అవుతున్న కంపెనీ ఏంటంటే ఇన్ఫినిటమ్. నాకు మరి ఈరోజు 3 పూట్ల ఫుడ్ తింటున్నాను, చక్కగా కారులో దర్జాగా కాలు మీద కాలు వేసుకుని తిరుగుతున్నాను, ఇట్లా ఇంటర్వ్యూలో కూర్చున్నానంటే ఆ ఇన్ఫినిటమ్ అనే కంపెనీ. మా SD సారు, వందనా మేడం, రాహుల్, వీళ్ళు ముగ్గురు వెనకాల నుంచొని లేదు మనోడు మంచోడు, చక్కగా ఎంకరేజ్ చేస్తున్నాడు, చక్కగా అసలు వాళ్ళ ముగ్గురు నన్ను బాగా అంటే దే ఆర్ ట్రీటింగ్ లైక్ ఫ్యామిలీ అంతే. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళకి ఫ్యామిలీ. మనోడు చక్కగా ఆఫీస్కి వస్తాడు, నెలకు 4 గుడ్డలు చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు, ఏం మాట్లాడు, ఇంతే. సో వాళ్ళకి నేను నచ్చాను. నాకు అంటే నేను చేసిన వరకే ఇన్నాళ్ళకి నాకు ఒక గుర్తింపు అనేది వచ్చిందంటే కారణం ఇన్ఫినిటమ్. ఒక వాల్యూ వచ్చింది, ఒక రెస్పెక్ట్. స్టార్టింగ్ నుంచి నేను కోరుకుంది రెస్పెక్టే. మనీ మనీకి అందరికి అవసరం కాదంటలేదు, నేను వద్దని కూడా నేను చెప్పను. నేను మనీ కావాలి. అట్ ద సేమ్ టైం ఆ రెస్పెక్ట్ అనేది రాకపోతే ఎంత డబ్బు తీసుకున్నా ఎంత పని చేసినా వేస్ట్. బట్ నాకు ఆ గౌరవం వచ్చింది ఇన్ఫినిటమ్. సో సూర్య దాంట్లో క్యారెక్టర్ అంటే ఎవరైనా రిఫరెన్స్ త్రూవా లేకపోతే ఎలా వచ్చింది అని చెప్పి? రిఫరెన్స్ అది రిఫరెన్స్. సాత్విక్ అని ఒకరోజు నా ఫోటో తీసుకెళ్లి సుబ్బుకి చూపించాడు డైరెక్టర్కి. ఈ అబ్బాయి నాకు తెలిసి ఒకసారి ఆఫీస్ రమ్మని చెప్పండి మాట్లాడతానని చెప్పి డైరెక్టర్ అన్నాడు. ఇంకేమంటే పరిగెట్టుకుని వెళ్ళిపోయా. మరి అప్పుడు అవకాశాలు ఏం లేవు. 2019తో అంతా ఆగిపోయింది. 2019 ఏదో సినిమా నాది రిలీజ్ అయింది, సరిగ్గా ఆడలేదు. అంటే మొత్తం కెరీర్ క్లోజ్ అయిపోయింది. అంతకుముందు ఐ డ్రీమ్ నుంచి అటు సినిమాకి షిఫ్ట్ అయ్యాను నేను. ఇక్కడే లాస్ట్ వీడియో నాది. ఇక్కడ నుంచి గ్యాప్ ఇచ్చాను యూట్యూబ్ ఒక 2 years. అందరూ మర్చిపోయారు. ఎవ్రీవన్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ హౌస్లు అందరూ వదిలేశారు నన్ను. సినిమా ఒకటి ఆడలేదు. యూట్యూబ్లో అందరికీ నేను అప్పటికి పరిచయం ఉన్నాను, అప్పటికి బాగా మన నోటబుల్ అవుతున్నాను నేను. 2017-18 టైంకి ఎప్పుడైతే 2 years గ్యాప్ ఇచ్చానో ఎవ్రీవన్ లెఫ్ట్ మీ. అందరూ వదిలేశారు నన్ను, మర్చిపోయారు, జనాలు మర్చిపోయారు. డైరెక్టర్స్ ఏమో మనోడు ఇంకా ఫెయిడ్ అవుట్ అయిపోయి ఇలాగే అనుకున్నారు అందరూ. నాట్ ఎగ్జాజరేటింగ్, నిజం చెప్తున్నాను నేను. అందరూ మర్చిపోయారు, అయిపోయింది మనోడు పని అయిపోయింది అనుకున్నారు. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. నాకు యాక్టర్ అన్నాడు యాక్టరే, గ్యాప్ ఇచ్చాడంటే ఆడు యాక్టింగ్ మర్చిపోడు. ఎనీ రీజన్ ఏదైనా కావచ్చు. నాకు అప్పుడు సినిమా వచ్చింది, సినిమా ద్వారా ఏదన్నా ఇంకొక మెట్టు ఎక్కుదామని చెప్పి గ్యాప్ తీసుకున్నాను తప్పితే యూట్యూబ్ నేను చులకంగా చూడను. యూట్యూబ్ చులకంగా చేస్తుంటే ఇప్పుడు నేను యూట్యూబ్ చేయను నేను. అప్పుడు ఊరికే గ్యాప్ తీసుకున్నాను నేను. సరే ఒక సినిమా చేస్తున్నాం కదా, దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అని చెప్పి సినిమా చేశా. వదిలేశారు అందరూ. కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను త్రిపుర. నేను కంప్లీట్ నా కెరీర్ అంటే బ్లర్ అనిపించింది నాకు. ఇదేంట్రా బాబు, ఇందులోనే చచ్చిపోదాం అనుకున్నాను కదా, ఇప్పుడు ఎట్లా? అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను? పీరియడ్ అంతా వేస్ట్ అయిపోయింది, 5 years పీరియడ్. ఇప్పుడు ఆ వెనక్కి రామన్నా రాదు. ఇప్పుడు అది టైం మెషిన్లో వెనక్కి వెళ్ళలేం కదా, అయిపోయింది, క్లోజ్ అయిపోద్ది కెరీర్. 2019 అయింది కరెక్ట్గా. అదే టైంకి ఇది వచ్చింది, కోవిడ్ వచ్చింది. 2019 కరెక్ట్గా మనకు ఆ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిన కేసులు. 20కి ఫస్ట్ వేవ్ పడింది.
ఏం లేవు ఆఫర్స్, జీరో, నో ఫినాన్షియస్ అయితే వెరీ వరస్ట్. డబ్బులు లేవు, చేతిలో పైసా లేదు, పెళ్ళి అయిపోయింది. అప్పటికే మ్యారీడ్, 2019 మ్యారీడ్ నేను, February 14th పెళ్ళి అయిపోయింది. పక్కన ఒక ఆడపిల్ల ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నాను, కోవిడ్ ఉంది, చేతిలో పైసా లేదు, ఎట్లా చూసుకోవాలి ఆడపిల్లని? నన్ను నమ్ముకుని వచ్చిన ఒక ఆడపిల్ల, ఒక మంచి అమ్మాయి. మా అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి? నో ఆఫర్స్, అన్నీ క్లోజ్, అన్ని సైడ్లు డోర్ క్లోజ్ అయిపోయినాయి. ఎటు చూసినా అంత బ్లాక్గానే కనిపించింది నాకు, మొత్తం అంతా బ్లాక్అవుట్ అయిపోయాను అనుకున్నాను నేను. కెరీర్ క్లోజ్ అనుకున్నాను నేను. అంటే నాకు ఆలోచించుకోవడానికి కూడా వేరే స్కోప్ ఏం పెట్టుకోవాలి నేను మొదటి నుంచి. 2014లో మా నాన్న అప్పటికి చెప్పేవాడు, రే రకరకాల ఏమైనా చూడరంటే, లేదు డాడీ నేను కష్టపడతాను, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి. అంటే వేరే ఆప్షన్ ఆలోచించలేదు నేను. అంటే ఇప్పుడు నువ్వు 4 ఆప్షన్ చూపించట్లాగా ఇందులో అంటే, లేదు నేను 4 ఆప్షన్ వీళ్ళు ఒక చేయి చూపిస్తాను, ఈ 4 ఆప్షన్లో నాకు సినిమా. అలాగే అనుకుని నేను అలా పెట్టుకున్నాను. అయిపోయింది అనుకున్నాను నేను. ఏడిపోయి లోపల రకరకాలుగా ఇచ్చాను నేను. అలా ఫస్ట్ వేవ్ అంతా అయిపోయింది. పాప నాన్న ఇబ్బంది పడుతూనే డబ్బులు పంపించాను నాకు. ఈ రోజుకి నేను ఏదైనా రిగ్రెట్ అవుతున్నానంటే మా నాన్న నాకు డబ్బులు పంపించడం. నాకు చాలా టార్చర్ పెట్టాను నాన్న నేను. నాకు అది ఎప్పుడు బాధగా ఉంటుంది. ఎప్పుడు నాకు కోవిడ్లో పాపం ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఎవరి దగ్గర డబ్బులు, మా నాన్న దగ్గర ఎందుకు ఉంటాయి పాపం? ఏదో పాపం సర్దుకొని అక్కడ సర్దుకొని ఇక్కడ సర్దుకొని నాన్న పాపం నాకు డబ్బులు పంపించేవాడు. నాకు రెంట్ ఎక్కువ, ఈడేమో ఓనర్ ఇక్కడ రెంట్ కట్టమని వీళ్ళకి టార్చర్ పెట్టేవారు. రెంట్ కట్టాలి, ఖచ్చితంగా కట్టాల్సిందే రెంట్. కోవిడ్ డబ్బులు లేవు, పాపం నాన్న పంపేవాడు. అట్లా సంవత్సరం అయిపోయింది. 2021 వచ్చింది. ఏంట్రా బాబు జీవితం అనుకున్నాను నేను. అసలు నడవట్లేదు, జరగట్లేదు, ఇంతేనా నా జీవితం అనుకున్నాను. అట్లే ఆ టైంలో ఇలా సాత్విక్ అనే కుర్రాడు నా ఫోటో చూపించడం, ఫోన్ వచ్చింది, పరిగెట్టుకుని వెళ్ళాను ఏదో ఒక అవకాశం ముందు. ఆ అబ్బాయి అంతకుముందు సాఫ్ట్వేర్ డెవలపర్, చాలా పెద్ద హిట్ అయింది. ఇది సెకండ్ సిరీస్, ఇది సూర్య. ఇలా డైరెక్టర్ మొత్తం నాతో మాట్లాడాడు, ఇట్లా రవి ఇట్లా ఉంది అవకాశం, ఇట్లాగా స్వామి అనే క్యారెక్టర్ ఉంది చేస్తా ఉంటూ మొత్తం కథ అంతా చెప్పాడు. 10 ఎపిసోడ్ల కథ అంతా చెప్పి, చేస్తాను, ఎవరికి ఇవ్వకుండా అవకాశం, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మీకు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను. ఈ టైంకి నన్ను అందరం మర్చిపోయారు. ఫ్రాంక్లీ సేయింగ్ నేను ఎవరి దృష్టిలో లేను అప్పటికే నేను. సో మై కెరీర్ మళ్ళీ 0 నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే సూర్య స్టార్ట్ చేశానో నన్ను అందరం మర్చిపోయారు. కంప్లీట్ ఫేడ్ అవుట్. నేను 0 నుంచే స్టార్ట్ చేశాను. ప్లస్ February 15th ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. సూర్య ఫస్ట్ ఎపిసోడ్ February 15th, 2021. ఆ రోజు బ్యాక్ అంటే నిజంగా ఒక సింహం వెనక్కి తిరిగి వస్తే ఎట్లా ఉంటుందో, ఒక బోన్లో పెట్టిన సింహం మళ్ళీ అట్లా బయటకు వస్తే ఎట్లా ఉంటుందో, నా జీవితం మళ్ళీ అప్పుడే స్టార్ట్ అయింది. వదిలేసిన వాళ్ళందరూ ఫోన్లు, మెసేజ్లు, అంటే ఈ విపరీతమైన క్రేజ్ వచ్చింది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గ్లోబల్ వైడ్ నేను పాపులర్ అయ్యాను నేను స్వామి అనే క్యారెక్టర్కి. ఈ రోజుకి ప్రౌడ్గా చెప్తాను, వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఏముందంటే ఆ స్వామి అనే క్యారెక్టర్ నన్ను నుంచోబెట్టింది, ఆ సుబ్బు అనే డైరెక్టర్ నన్ను నుంచోబెట్టాను. నో వన్, వీళ్ళిద్దరే. ఆ స్వామి అనే క్యారెక్టర్ దేవుడు, ఆ సుబ్బు అనే ఆ డైరెక్టర్ కూడా నాకు దేవుడు. వీళ్ళిద్దరే నాకు నో వన్. నా కంపెనీ, ఆ కంపెనీకి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అవకాశం, ఎందుకంటే నేను అవుట్ సైడర్. అప్పటికి కంపెనీలో జాయిన్ అయ్యి ముందు నేను అవుట్ సైడర్. నేను లోపల చాలా మంది ఉన్నారు ఎంప్లాయీస్, ఎందుకంటే కోవిడ్ టైం బయట నుంచి ఒకరిని తెచ్చుకొని అవకాశం ఇవ్వాల్సిన పని లేదు. నేను ఒక అవుట్ సైడర్ని. సరే కొత్తవాడికి ఛాన్స్ ఇద్దామని చెప్పి కంపెనీ అవకాశం ఇచ్చింది ఇన్ఫినిట్. సుబ్బు కూడా చూసి పర్లేదు మనోడు బాగా చేస్తాడని నన్ను నమ్మాడు. స్వామి వచ్చింది, మార్చేసుకున్నాను జీవితం. నేను అదే అంటున్నాను, ప్రాపర్ ఆపర్చునిటీ ఎప్పుడు స్ట్రైక్ చేస్తుందో తెలియదు, దానికోసం వెయిట్ చేశాను. ఎప్పుడు డిప్రెస్ అవ్వలేదు నేను, బాధపడ్డాను. డిప్రెషన్కి బాధకి చాలా తేడా ఉంటుంది, అదే చెప్తున్నాను నేను ఎప్పుడు డిప్రెస్ అవ్వలేదు, బాధపడ్డాను. అరే అమ్మ నాకు ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు మనం, ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఇది అంతా ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పి ఆలోచిస్తూనే ఉండేవాడిని నేను. అబ్బో టార్చర్ అసలు త్రిపుర అసలు. ఆ స్వామి వచ్చింది, దెన్ అందరికి సమాధానం చెప్పాను నేను, కొట్టి తీరుతాను. ఇది ఇప్పుడే కాదు, ఇప్పుడు చెప్తాను నేను. ఆ స్వామి క్యారెక్టర్ ఎలా అయితే, అది యూట్యూబ్ సిరీస్, అది యూట్యూబ్ సిరీస్గా నాకు అంత పేరు వస్తే, సినిమాలో ఆపర్చునిటీ ఇస్తే ఏ రేంజ్లో వస్తుందో ఒకసారి అందరికీ ఆలోచించుకొని చెప్తున్నాను. అప్పుడు ఇది ఓన్లీ యాక్టర్స్ చెప్పట్లేదు, నేను డైరెక్టర్స్ చెప్తున్నాను. నేను యూట్యూబ్ సిరీస్లో నాకు ఆపర్చునిటీ ఇస్తే నేను ఏ రేంజ్లో పెర్ఫామ్ చేస్తానో ఒకసారి మీరు కూడా చూడండి. సినిమాలు ఇస్తే ఎందుకు చేయను, నాకు ఆ బాధ ఒకటి ఉందిలే ప్రజెంట్. అదే మూవీ సైడ్ సినిమాలు ఎందుకు చూడట్లేదు నన్ను. ఇప్పుడు నాకు వచ్చింది ఇప్పుడు యూట్యూబ్లోనే క్రేజ్ కదా, నేను యాక్టింగ్ చేస్తానే కదా జనాలు ఇప్పుడు నన్ను ఎంకరేజ్ చేశాను. జనాలు దేవుళ్ళే కదా, ప్రేక్షక దేవుళ్ళే ఇప్పుడు మనం చూసి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రేక్షకులే కదా చూసి. ఇప్పుడు ఎవరు ఊరికే చూసి ఎవడో ఒక నార్మల్ యాక్టర్ వచ్చేస్తే వాడు చేస్తే ఇది వాడు హైలైట్ అయిపోడు కదా, ఊరికి కెమెరా ముందు నుంచి డైలాగులు చెప్తే. నేను యాక్టింగ్ చేశా, ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను కాన్ఫిడెంట్, నా యాక్టింగ్ మీద నాకు నమ్మకం ఉంది, నేను బాగా చేస్తానని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఇది పొగరగా చెప్పట్లేదు, చాలా గర్వంగా, చాలా హ్యాపీగా
మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను బాగా యాక్టింగ్ చేస్తానని చెప్పినాను. లేకపోతే డైరెక్టర్ నన్ను తీసుకోరు, నన్ను సుబ్బుగా నన్ను ఎందుకు తీసుకుంటారు నన్ను? ఇది సినిమాలో నేను ఎందుకు కనిపించలేదు, నాకు అదొక చిన్న బాధ. నాకు కూడా మీది సూర్య అదే చూసిన తర్వాత కూడా ఈ మ్యాడ్ మూవీ ఇలాంటి మూవీస్ మీకు బాగా సెట్ అయితే. అవును, అలాంటి వాటికి ఎందుకు రాలేదు అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్. ఎందుకు ఎందుకు కనిపించట్లేదు చెప్పండి అసలు. అంటే ఎవరికాలు ఊహించేసుకుంటారు ఫస్ట్. అంటే ఈ మధ్య ఏంటోలే, ఏదన్నా ఒక ఆపర్చునిటీ కోసం వద్దామంటే ఆ మాఫియా ఈ మాఫియా, ఈ అబ్బాయి వద్దండి వేరే అబ్బాయిని పెట్టుకోండి. అంటే డైరెక్టర్కి ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనని చెడగొట్టే పక్కన 100 మంది ఉంటారు పక్కన, వద్దండి ఈ అబ్బాయి ఎందుకంటే ఇంకో అబ్బాయిని పెట్టుకున్నాం. నాకు సినిమాలు చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఈ మధ్య కొన్ని సినిమాల్లో అంటే నాకు పడాల్సిన క్యారెక్టర్లు కొన్ని సినిమాలు చూస్తున్నాను, ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అంత పడలేదేమో అని ఒక చిన్న బాధ. సినిమా ఆడిన ఆడపోయిన విషయం పక్కన పెడితే ఇంపాక్ట్ చెప్తున్నాను నేను. ఇప్పుడు కొంతమంది చేస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది, నేను ఆ ఇంపాక్ట్ గురించి మాత్రం బాధపడేవాడిని. రే మనం చేసుంటే ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ పెంచేవాళ్ళం కదా, ఇంకా బాగుండేది కదా, స్క్రీన్ ఇంకా ఫ్రెష్గా ఉండేది కదా, ఈ బాధ ఒకటి ఉండిపోయింది నాకు. స్టిల్ ఆ క్వశ్చన్ అంటే నేను అడగలేను, బయట వాళ్ళని ఎలా అడుగుతాను నేను? సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాగా ఎందుకు మీకు నేను కనిపించట్లేదా, నేను యాక్టింగ్ చేస్తాను కదా ఎందుకు చేయను, డిసిప్లిన్గా ఉంటాను, టైంకి వస్తాను, టైంకి వెళ్ళిపోతాను, పోనీ రెమ్యునరేషన్ కూడా మిమ్మల్ని ఏమో తినేసేలా తీసుకోను కదా, తక్కువ తీసుకున్నాను కదా, స్టిల్ ఎందుకు తీసుకోవట్లేదు? ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ నాకు. అదే ఇప్పుడు ఇండస్ట్రీ ఏంటంటే మన తెలుగు వాళ్ళని కాకుండా బయట నుంచి తీసుకొచ్చుకొని హైలైట్ చేస్తున్నారు, ఈవెన్ సీరియల్స్ కానీ లేకపోతే సిల్వర్ స్క్రీన్ కానీ ఏదైనా సరేను. దానివల్ల మన వాళ్ళకి కొంచెం అవకాశాలు తగ్గుతున్నాయేమో అనేసి ఒక. అలానేం కాదులే కానీ చెప్తున్నా కదా, ఇప్పుడు డైరెక్టర్ ఒక క్లారిటీ ఉంటే డైరెక్టర్ ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది, ఈ అబ్బాయిని తీసుకుందాం పలానా అబ్బాయి అని చెప్పి. క్లారిటీ ఉండగానే వెమ్మటే ఆయన డైరెక్టర్ గారు ఏం చేస్తారు, సజెషన్ అడుగుతారు. ఆయన అడిగే సజెషన్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నమాట. సజెషన్కి ఒక కోఆర్డినేటర్ని పిలుస్తారు, ఈ అబ్బాయిని అట్లా మనం అనుకుంటున్నాం సార్ బాగుంటాడు కదా సార్ అని చెప్తే కోఆర్డినేటర్ సార్ మనం ఆప్షన్ కింద పెడదాం, ఒక ఆల్రెడీ ఇంకొంతమందిని చూద్దాం సార్. డైరెక్టర్ ఏమో 1 ఆప్షన్ కింద చెప్తాడు, కోఆర్డినేటర్ వచ్చి నేను ప్రస్తుతం మనం 1 ఆఫ్ ద ఆప్షన్ కింద పెడదాం సార్, ఇంకా ఒక 10 మందిని చూద్దాం సార్ అని చెప్పి అంటాడు. సో ఇక్కడ డైరెక్టర్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సరే డైరెక్టర్ కోఆర్డినేటర్ పంపేసిన తర్వాత అసోసియేట్ని పిలుస్తాడు, ఒక 2-3 అసోసియేట్లు ఉంటే 2-3 పిలుస్తాడు, వస్తారు 3. మనోడు బాగున్నాడు కదా, మంచి యాక్టర్, బాగా చేస్తాడు, చూద్దాం అసలు, ఎక్స్ప్రెషన్ కూడా బాగా పెడతాడు. ఈడి మైండ్లో వేరేడు ఉంటాడు ఒక అసోసియేట్ దగ్గర, ఈడి మైండ్లో ఇంకోటి ఉంటాడు, ఈడి మైండ్లో ఇంకోటి ఉంటాడు. ఈ ముగ్గురికి నేను తెలిస్తే ఓకే, వీళ్ళ ముగ్గురికి నేను తెలియపోతే ఒకవేళ ఆడ మైండ్లో ఒక యాక్టర్ ఉంటాడు, ఈడి మైండ్లో ఒక 3 ఆప్షన్లు చెప్తారు. సో ఇక్కడ నేను 4th ఆప్షన్ అయిపోయాను. ఇప్పుడు నేను డైరెక్టర్ కన్ఫ్యూజన్ డబుల్ అయిపోద్ది. ఇదన్నీ పోతే మేనేజర్ పిలుస్తాడు, మేనేజర్ ఏం చెప్తాడు, మేనేజర్ క్యాకేసిన తర్వాత మేనేజర్ దగ్గర కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ మేనేజర్స్ ఆర్టిస్టులు ఉంటారు, ఆడ లాభం గురించి ఆలోచిస్తాడు మేనేజర్ ఏమిటి, మనోడు పర్లేదు బాగా చేస్తాడు, మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు సార్, ఇట్లాగే బాగా చేసే చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళు ఒకసారి పిలిపిస్తాను సార్, ఒకసారి ఆఫీస్ చూద్దాం, వాళ్ళందరూ ఓకే కాకపోతే మనం పెట్టుకుందాం అంటారు. సో కంప్లీట్ అక్కడ అవాయిడ్ అయిపోతాను నేను. ఏదన్నా అట్లా ఒక ఛాన్స్ మీకు కాల్ వచ్చి తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ రాకపోవడం అట్లనే త్రిపుర నేను చెప్పలేను కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తే కావాలని చెప్పాను అనుకుంటారు కానీ బట్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా. నాకు అదే సూర్య అనేది చాలా హిట్ అయిన సిరీస్, దాని తర్వాత మీకు స్కోప్ ఉంది, చాలా ఛాన్సెస్ వచ్చే స్కోప్ ఉంది కదా. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ప్రొడక్షన్ హౌస్ లో ఫేమ్ ఉన్నోనే పెట్టుకోవాలి, దట్ ఈస్ రాంగ్. నేను ఇప్పుడు చెప్తానంటే దట్ ఈస్ రాంగ్. అదే కదా, ఫేమ్ ఎప్పుడు పనిచేయదు. టాలెంట్ ఉంటే ఆర్టిస్ట్ అనేవాడు యాక్టింగ్ బాగా చేశాడంటే జనాన్ని థియేటర్ తీసుకొస్తాడు, పరిగెట్టుకుని తీసుకుని వస్తాడు. థియేటర్ లో ఆ క్యారెక్టర్ కనపడాలి కానీ ఫేమ్ కనిపించుకోవాలి. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంతే, క్యారెక్టర్ కనిపించారు, క్యారెక్టర్ చేసినప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నారు ఎవరో కొత్తడు అంతే తప్ప ఫేమ్ ఉండని తీసుకొచ్చి పెడితే అది సరిగ్గా చేయకపోతే క్యారెక్టర్ ఇంపాక్ట్ అనేది ఇక్కడే పోతుంది చాలా మంది. ఎంతసేపు ఫేమ్ ఏమంట పడుతున్నారు మనం చాలా మంది. ఇప్పుడు నాకు ఫేమ్ లేదని నేను చెప్పట్లేదు కానీ సినిమాలు నోట్లేదు, నా బాధ అదే నాకు కొంచెం బాధ ఉంది. నాకు నవ్వుతున్నాను కానీ లోపల ఆ పెయిన్ ఉంది. ఏంట్రా చూడట్లేదా ఏంట్రా, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పోనీ ఇలా కావాల్సింది ఏంటంటే హిట్, ఒక హిట్ పడిందంటే మేబీ ఆ శుక్రవారం నా సినిమా ఏదైనా హిట్ అయిందంటే ఆ ఫ్రైడే రోజు మేబీ చూస్తారేమో, ఆ శుక్రవారం కోసం వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి బాబు, ఇంకేమని చెప్పాలి, ముందు అవకాశం ఇవ్వండి, ఫస్ట్ సినిమా ఆడకపోతే అప్పుడు తర్వాత చూద్దాం, తర్వాత. సో మీరు ఇప్పటి వరకు చాలా రోల్స్ అయితే ప్లే చేశారు, దాంట్లో ఇంత కష్టపడ్డా నీ రోల్ కి నేమ్ రాలేదురా అనుకున్న రోల్ ఏమన్నా ఉందా? నాకు ఫస్ట్ మేము
ఏదైనా జరగచ్చు అని చెప్పి 2000 నేను ఇప్పుడు చెప్పాను కదా అప్పుడు సినిమా కొన్ని రీజన్స్ వల్ల ఆడలా సినిమా సరిగ్గా. ఆ సినిమా టెక్నికల్లీ వెరీ బ్రిలియంట్ మూవీ ఇది. బాబీ సింహ గారు విలన్, శివాజీరాజు గారు అబ్బాయి హీరో. మేము అందరం బాగా చేసాం, కష్టపడి పని చేసాం. 3 హీరోలు, నేను సెకండ్ హీరోగా చేసా. మన సత్యానంద్ గారు అబ్బాయి రాఘవ వన్ ఆఫ్ ద హీరో, శివాజీరాజు గారు అబ్బాయి మెయిన్ హీరో. మొత్తం 3 అనమాట. మేము 3 ఎదవలం. చాలా బాగా చేసాం. 3 ఎదవలం అనమాట. ఏ పని చేసినా చండాలమే. సినిమా అంతా బాగా వచ్చింది. అంటే నాకేమనిపించింది అంటే ఎడిటింగ్ లో ఒక 25 minutes లేచిపోయింది. అంటే వేస్ట్ 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 అని తీసేస్తారు అనమాట కొంచెం. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ వేరే ఉంటది, ఎడిటర్స్ పర్స్పెక్టివ్ వేరే ఉంటది. అవసరమా అని చెప్పి వాళ్ళు లేపేస్తారు వాళ్ళు. అంటే నాకేమనిపించింది అంటే ఆ 25 minutes పెట్టుంటే సినిమా 2 గంటలకే కట్ చేశారు. 2 hours సమ్ 11 minutes 14 minutes కట్ చేశారు. ఆ 25 minutes పెట్టుంటే సినిమా రిజల్ట్ ఈ రోజు వేరేలా ఉండేది అని చెప్పి నాకు ఈ రోజు కొంచెం బాగుంది. నాకు ఆ 25 minutes పెట్టుంటే మా అయితే ఎంత వస్తుంది, 2 hours 35 minutes ఎంత వస్తుంది. ఆ 25 minutes అంటే ఫుల్ కామెడీ ట్రాక్ ఉంటుంది. ఆ కామెడీ ట్రాక్ తీసేశారు. ఎద్దులేండి ఎడిటింగ్ ల్యాగ్ అన్నారు. బట్ సినిమా ఆడలేదు. సమ్హౌ రీజన్స్ మరి సినిమా ఆడలేదు. ఏంటో మరి. మేబీ టెక్నికల్లీ ఇట్స్ వెరీ బ్రిలియంట్ ఫిలిం. అసలు చాలా బాగుంటుంది. దెయ్యం మా ఎంట పడుతుంది, అంత చాలా బాగుంటుంది సినిమా. ఆ 25 minutes కూడా పెట్టుంటే ఏదైనా యాడ్ అయ్యేది సినిమాకి, జనాలు మేబీ ఆడేదేమో అని చెప్పి నాకు ఈరోజు ఆ కొంచెం అక్కడి నుంచే కదా మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. ఆ సినిమా ఆడకపోవడం వల్ల కంప్లీట్ కెరీరే ఒక 2 years బ్లాంక్ అయిపోయాను. అన్ని టప్ 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 అనే డోర్లని మూసిపోయినాయి. సూర్య రాకపోతే ఏంటి నా పరిస్థితి అసలు. అసలు ఆలోచించుకోవడానికి అసలు నా దగ్గర ఏమీ లేదు అసలు. అట్లా అనిపించింది బాధ. బాగా ఉండుంటే బాగుండేది కదా. ఈ మధ్య ఎక్కువైపోయింది. ఏమైనా చేస్తుంటే ఎడిటింగ్ లో ఈజీగా లేపుతున్నారు. ఎడిటింగ్ లో టక్ 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 అని లేపేస్తున్నారు ఎడిటింగ్ లో. అబ్బో అదో టెన్షన్. మనం ఎంత గించుకొని చేసినా ఎడిటింగ్ లో ఉంచరు. సో ఇలా చేద్దాం డైరెక్టర్ గా చూసుకుంటాను. ఇంకా ఆలంట పడదాం సరిపోతే ఇదే జరుగుతుంది. సో మీరు మీ జోనర్ వేరు. యాక్చువల్గా మీరు యూట్యూబ్ సైడ్ మీ సిరీస్, మీ జోనర్ వేరు. రీసెంట్గా ఒక టీవీ షోలో కనిపించారు అనమాట. అది అంటే సడన్ గా ఎందుకు డెసిషన్ తీసుకున్నా అంటే షోకి రావడానికి? అంటే మా టీవీ నుంచి ఒక 3 నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఓకే. ఇంకా పెద్దవాళ్ళందరూ ఫోన్ చేస్తారు. వాళ్ళు అడిగింది 9 days. ఎవ్రీ 10 days 2 days ఇస్తే చాలా అని చెప్పన్నారు. కంటిన్యూస్ గా నేను ఇవ్వలేను. ఎందుకంటే టీవీ షో టైమింగ్స్ అన్ని వేరే వేరే కొంచెం హెక్టిక్ ఉంటాయి. అవి అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళ కష్టం వేరే అమ్మాయి, టీవీ కష్టం నేను పడలేను అమ్మాయి. కళ్ళు తిరుగుతాయి నాకు. అట్లా 9 days ఇచ్చాను వాళ్ళకి. ఇట్స్ వెరీ గుడ్ షో యాక్చువల్లీ. హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ మా టీవీలో. ఆ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అసలు ముఖేష్ గారు మా ప్రొడ్యూసర్ గారు అసలు భలే. అంటే ఫైనాన్షియల్ గా కూడా నాకు బాగా హెల్ప్ అయింది అది. ఆ షో నాకు ఇంకా మంచి అమౌంట్ ఇచ్చేవారు డేకి, పర్ డేకి. ఇట్లా నాకు బాగుంది ఫైనాన్షియల్ గాను, తర్వాత రీచ్ పరంగాను. షో కూడా ఎంజాయ్ చేశాను నేను. మాట్లాడలేదేమో కానీ నేను ఎక్కువ మాట్లాడలేదు షోలో. నేను నాకు అర్థమైంది కదా ఫార్మాట్. అర్థమయ్యే లోపు షో అయిపోయింది. నాకు అదొక కన్ఫ్యూజన్. ఫస్ట్ మన దాకా రాదు మైక్, అక్కడ రాదు. 20 మంది ఉంటే ఎక్కడ వస్తుంది? అదే రాదు. 20 మంది ఎవరికాల స్పేస్ కోసం ట్రై చేస్తారు. మన కేటగిరీ కాదు. మనం ఏంటి ఇప్పుడు ఒకేసారి లేచి మనం అలా చేయలేము. నాకంత టైమింగ్ ఉంటది. మనం ఏదైనా పని చేయాలన్న దానికి టైమింగ్ ఉంటుందో, పద్ధతి ఉంటుంది. లేకపోతే స్మూత్ గా ఉంటాయి నా పంచులు. మనం అంత గట్టిగా మనం 20 మందిలో కొట్టుకోవడం అంటే నా వల్ల అవ్వదు. అందుకే సైలెంట్ గా మూలం కూర్చొని చూసేవాడిని. ఏం నడుతుందో అసలు ఇక్కడ కాసేపు బుర్ర కొక్కునేవాడిని. వెనకాల అక్కడి నుంచి ఆ డైరెక్టర్ గారు అందరూ, కిషోర్ గారు అందరూ అరిచేవారు, రవి ఏదైనా మాట్లాడు, రవి నీకు దండం పెడతాను, ప్లీజ్ రవి ఏదైనా మాట్లాడు, రవి కొంచెం కంటెంట్ రవి అనేవారు. సార్ నాకేం అర్థం కావట్లేదు సార్, నాకు 20 మంది మొత్తం మాట్లాడుకుంటున్నారు అక్కడ మైకుల్లో, ఒక్క మొక్క అర్థమైతే ఎడంకలు చొప్పించుకోవట్లేదు సార్ అని చెప్పి. ఏదో మాట్లాడు రవి, నీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఏం బాగుంటుంది సార్, 20 మందిని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. అట్లా ఆ షో అయితే నాకైతే బాగా హెల్ప్ అయింది. మా టీవీ వాళ్ళకి నేను ఎప్పుడు దృష్టిలో ఉంటా. మా టీవీ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా వెళ్తుంటాను నేను. కుదిరింది వాళ్ళతోటి. అంటే ఫేమ్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే కపుల్స్ ని ఇన్వైట్ చేసి వాళ్ళ మ్యారేజ్ డేస్ నో లేకపోతే వాళ్ళ పిల్లలు పుట్టినరోజునో ఏదో ఒకటి సెలబ్రేట్ చేస్తున్నారు. అట్లా మీ కపుల్స్ ని ఎప్పుడు పిలవలేదా? నా వైఫ్ నా? మీ వైఫ్ ని, మిమ్మల్ని ఇద్దరిని కపుల్ గా ఏదో నీతోనే డాన్స్ అప్పుడు అడిగారు. అప్పుడు నీతోనే డాన్స్ అప్పుడు అడిగారు. అదే తన్ని నన్ను జోడీగా రమ్మని చెప్పి అన్నారు. అబ్బా మనకు అంత లేదు. మనకి అదేంది ఇప్పుడు అంతా అంటే ప్రాక్టీస్లు ఉంటాయి. అవును, ఎందుకంటే హ్యూజ్ ప్రాక్టీస్లు ఉంటాయి, హెవీ ప్రాక్టీస్లు ఉంటాయి. మనకి ఇక్కడ సినిమా షూటింగ్లు ఉన్నాయి కదా. సినిమా షూటింగ్లు అన్ని మనం కంప్లీట్ చేయాలి. మనకు ఒక పక్కన కంపెనీకి కూడా నేను ఒక ఎవ్రీ మంత్ 4 videos ఇవ్వాలి. అంటే నా వల్ల అవ్వాల. కొన్ని కుదరవు మనకి. ఇస్తే కంప్లీట్ గా షో చేసామంటే దానికి కంప్లీట్ గా టైం ఇవ్వాలి. ఎందుకంటే మనం ఏమో 4 పడాల మీద కాలేసాం మనం.
ఇక్కడ సినిమాలు చేయాలి, కంపెనీని చూసుకోవాలి, కంపెనీ రన్ అయ్యే వీడియోస్ చేయాలి, నేను పక్కన నా వైఫ్ని చూసుకోవాలి. ఇవన్నీ మనకి నడిచే లైన్ ఉంది కదా, అబ్బా రిస్క్ అని చెప్పి వెళ్ళలేదు నేను. అంటే జోడీగా దాంట్లో కాకపోతే డాన్స్గా కాకుండా ఇప్పుడు మా టీవీలోనే కొన్ని షోస్ ఈటీవీలో కానీ పేర్స్గా పిలుస్తున్నారు. అలా పిలిస్తే అంటే వీళ్ళు ఇప్పుడు ఎలా పిలుస్తున్నారంటే యాక్టింగ్ పేర్స్ పిలుస్తున్నారు. మనతో పాటు యాక్ట్ చేసిన వైర్లే పేర్స్ ఉంటాయి చూసా, వైర్లే. అలా ఎందుకు ఇప్పుడు రీసెంట్ గా సోనియా వాళ్ళ కపుల్ అట్లా కపుల్స్ నే మోస్ట్లీ పిలుస్తున్నారు. పిలిచి వాళ్ళ మ్యారేజ్ డేస్. పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, సో తను ఏం చేస్తూ ఉంటారు? తను ఇంటూ ప్రొడక్షన్, వాళ్ళ నాన్నగారు డైరెక్టర్. ఓకే, ఎవ్రీథింగ్ తనకి యాక్టింగ్ అన్ని తెలుసు. బట్ మొన్న రీసెంట్ గా మాది ఉషాపరణి ఒక సినిమా రిలీజ్ అయింది, తను అందులో ప్రొడక్షన్ అంతా తనే చూసింది, కాస్ట్యూమ్ డిజైనర్. ఓకే, సో మంచి సపోర్ట్ చేసింది. అంటే అప్పుడు కరోనా టైంలో సూపర్ అసలు. అమ్మో తను లేకపోతే కష్టమే, ఎందుకంటే మెంటల్ సపోర్ట్ ఉండాలి. ఆపర్చునిటీస్ లేవు. సింగిల్ గా ఎవడన్నాడంటే ఆడు ఖచ్చితంగా ఏ 100 ఎలా అయిపోతాడు, డిప్రెషన్ వచ్చేస్తుంది కదా. ఆపర్చునిటీస్ లేకపోతే ఇప్పుడు ఎట్లారా మనల్ని మర్చిపోతారు కదా అని చెప్పి నేను ఉంది కాబట్టి కొంచెం మనకి లైఫ్ కుదిరి పడింది. కానీ లేకపోతే మొక్కల పులిసే కూర్చుని ఎక్కడ అమ్మో చాలా చాలా ఇబ్బంది అయిపోద్ది. అసలు ఎంత ప్రాబ్లం వద్దండి అసలు. అంటే ఆ టైంలో ఇంటికి వెళ్ళిపోవాలనిపించలేదు? అంటే 1 year ఇక్కడే ఉండి, కోవిడ్ కదా, ఓకే వెళ్ళేదా, అన్ని బార్డర్స్ అన్ని క్లోజ్ కదా, ఎక్కడ వెళ్తాం పక్క. ఆ బాధ